వరంగల్ నుండి సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మనం చేరుకునే ఒక అందమైన ప్రకృతి ప్రదేశము మల్లన్నగండి వాటర్ ఫాల్స్. మనం ఈరోజు వరంగల్ నుండి మల్లన్నగండి వైపు బయలుదేరాం. వాహనంలో వెళ్తున్నప్పుడు రోడ్డు ఇరువైపులా కనిపించే పచ్చని పొలాలు, గ్రామీణ వాతావరణం, చెట్లు, కొండలు, ప్రకృతి అందాలు మన ప్రయాణానికి చాలా ఆనందాన్నిచ్చేలాగా ఉంటాయండి. అందుకే వాటిని కూడా మీకు వీడియోలో చూపిస్తాను. నగరానికి దూరంగా వెళ్తున్న కొద్దీ వాతావరణం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడికి ఎప్పుడైనా సరే మనము రెయినీ సీజన్ టైంలో వెళ్తేనైతే బెటర్ అని చెప్పొచ్చండి. ఈ వాటర్ ఫాల్స్ ఎప్పుడు 365 డేస్ ఉంటాయని చెప్తా ఉన్నారు, కానీ వర్షాకాలంలో మాత్రము మరి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ టూరిస్ట్ లాగా చాలామంది రావడం వెళ్ళడం లాంటిది కూడా చేస్తూ ఉన్నారండి. ఇది వచ్చేసి జనగామ జిల్లా నర్మెట్ట మండలం గండి రామవరం గ్రామము పరిసర ప్రాంతాల్లో ఉందండి. ఇక్కడ మనకి 488 ఎకరాల భూమి సాగు చేస్తారంట. ప్రజెంట్ అయితే 278 ఎకరాలు మాత్రము చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఒక అద్భుతాన్ని మీకు చూపిస్తాను. ఇరువైపులా మనకి చెరువులు ఉన్నాయండి. రోడ్డుకు అటువైపు ఇటువైపు మనకు కన్నుకు కనపడినంత దూరంలో వరకు వాటర్ అనేది చాలా బాగుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము దీని తర్వాత దీనికి దగ్గరలోనే మనము మల్లన్నగండి రిజర్వాయర్ కూడా ఉందండి. అదే ఈ చెరువు నుండి ఒక 10 to 15 కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ రిజర్వాయర్ అనేది వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళు వస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగి ఈ వ్యూ పాయింట్ కూడా చూస్తున్నారు. కొందరైతే దీనికి దగ్గరలో వంటలు చేసుకొని తినడం లాంటిది కూడా చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్సే కాదండి, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు వస్తున్నారు. అంత డేంజర్ జోన్ అయితే ఏం కాదు, ఎవరైనా రావడానికి బాగుంది. ఇక్కడికి ఎక్కువ మాత్రం సండే రోజు అయితే వస్తున్నారు, వీకెండ్ కాబట్టి. సో చాలా బెటర్ అని చెప్పచ్చు. అసలు ఈ వాటర్ చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. దగ్గరికి వెళ్ళాలనిపించింది. బట్ మనం వచ్చింది వాటర్ ఫాల్స్ కదా, సో అక్కడికి మేము నెమ్మదిగా ఇంకా మూవ్ అవ్వడము స్టార్ట్ చేసామండి. అయితే ఈ వ్యూ పాయింట్లో మాత్రం మనము ఫోటో షూట్ చేసుకోవచ్చు, అదేవిధంగా వీడియో షూట్ కూడా చేసుకోవచ్చండి. అంత ప్రశాంతంగా ఉంది. మనం డైరెక్ట్గా వాటర్ను తాకొచ్చు. అందులో కొందరు స్నానాలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారంట. సో ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి వాటర్ ఫాల్స్ వచ్చాయండి. అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, వెహికల్స్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అనేది. మనకి వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చండి. కార్ కానీ బైక్ కానీ వెళ్ళడానికి ఈజీగా ఉంది. కొందరైతే ఇక్కడనే పెట్టుకుంటున్నారు. ఈ రిజర్వాయర్ దగ్గర చూస్తున్నారు కదా, మనకి వ్యూ పాయింట్ మెయిన్గా మనం వచ్చేసామండి వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు లాంగ్ డిస్టెన్స్ తోటి మీకు చూపిస్తున్నాను, బట్ దగ్గరికి వెళ్ళినాక కూడా మీకు చూపిస్తాను. వెళ్ళే వాళ్ళు చూస్తున్నారు కదా అండి ఇక్కడ ఈ కింది నుంచి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు, లేదు అంటే ఆ కొండ ప్రాంతం నుంచి వెళ్ళి కూడా మీకు వస్తున్నారు, కనబడుతున్నారు కదా. బట్ దిగేటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా దిగాలండి, ఎందుకంటే ఆ వాటర్ కొంచెం నాచులాగా ఉంది కదా, కొంచెం జారేలాగా ఉంది. ఒకరికొకరు సపోర్ట్ తీసుకొని, అదేవిధంగా చెప్పల్స్ మాత్రం రిమూవ్ చేయండి. ఎనీ చెప్పల్స్, షూ ఉంటే మాత్రం మనకి మంచి గ్రిప్ ఉంటుందని చెప్పొచ్చండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పైనుంచి వెళ్ళి చాలామంది అసలు వాటర్ చూడగానే వెళ్ళి అందులో ఎంజాయ్ చేస్తున్నారండి చాలామంది. ఇక్కడ ఓన్లీ మేల్సే కాదండి, చాలా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారు. ఎవరైనా వెళ్ళడానికి బాగుంది. బట్ కొంచెం అక్కడ దిగే ప్లేస్లో మాత్రం కొంచెం గాజు సీసాలు లాంటివి కూడా ఉన్నాయి, అవి మాత్రం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలండి. మనం వెళ్ళేవే ఒక 2-3 ప్లేస్ నుంచి వెళ్ళడానికి ఉంది. ఒక సైడ్ నుంచి కొంచెం ఎత్తు నుంచి వెళ్ళి, ఒకవైపు నుంచి కొంచెం లాంగ్ డిస్టెన్స్ తోటి మనం వెళ్ళామంటే ఈజీగా వెళ్ళడానికి కూడా చాలా బాగుందండి. అక్కడికి వెళ్ళామంటే అసలు ఎక్కువ టైం స్పెండ్ చేసాము, రావడానికి అనిపించలేదండి, అంత బాగుంది. చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. అయితే ఇక్కడికి వెళ్ళే ముందు మాత్రం వాటర్ అనేది ఉందా లేదా అనేది ముందుగా తెలుసుకొని వెళ్ళడం బెటర్ అని చెప్పొచ్చండి. బట్ ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయని చెప్తా ఉన్నారు, కానీ బట్ వర్షాకాలంలో మీరు వెళ్తే బెటరు. మిగతా టైంలో వెళ్తే మాత్రము వాటర్ ఉందా లేదా అనేది ముందే కనుక్కోండి. ఇలాంటి ట్రావెల్, టెంపుల్, ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి ప్రదేశంతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.